వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం ఈ నెల 9వ తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం దొరబాబు పుచ్చుకోనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు సరికొత్త యాప్ రూపొందించామన్న హోంమంత్రి. మహిళలు పని ప్రదేశాల్లో వారికి రక్షణ కల్పించేందుకు శక్తి యాప్ను తీసుకొస్తున్నట్లు వెల్లడించిన అనిత. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి నేతలు మాట మార్చారని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ. ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నిదర్శనమని వెల్లడించిన అమర్నాథ్. రాజ్యాంగబద్దమైన సివిల్ సర్వీస్ లో ఉన్న దళిత ఐపీఎస్లపై కూటమి ప్రభుత్వ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దళ సంఘాలు సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని తునిలో ఆందోళన చేపట్టిన అంబేద్కర్ వాసులు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొడతల పవన్ కళ్యాణ్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెడం దొరబాబు కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి కేంద్ర జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెడం దొరబాబు తన అల్లుడు రక్షణామయ్యతో కలిసి కొడతల పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. ఈ నెల 9వ తేదీన జనసేన పార్టీ తీర్థం దొరబాబు పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఆయనతో పాటు అర్షిత, పెడం అన్నపూర్ణ, రెడ్డం జనార్దన్, బాలపల్లి రాంబాబు, కొట్టేటి రాజేష్, కొణిదెల పవన్ కళ్యాణ్ కలిసిన వారిలో ఉన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు పని ప్రదేశాల్లో వారికి రక్షణ కల్పించేందుకు కొత్తగా శక్తి యాప్ను తీసుకొస్తున్నామని ఏపీ హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ యాప్ను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారని వెల్లడించారు. మహిళలపై లైంగిక వేధింపులు దిశ చట్టంపై శాసనమండలిలో వైకాపా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించేందులో గుండెలపై చేయి వేసుకుని చెప్పాలని అనిత నిలదీశారు. 2013 పిఓఎస్ చట్టాన్ని చేసింది. ప్రతి జిల్లాలో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్రంలో నియమించబడింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో 26 జిల్లా ఎల్సీసీలు ఏర్పాటు చేయడం అయింది. దీనిలో మునుపటి 13 జిల్లాలు మరియు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు కూడా ఉన్నాయి. సదరు చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా 6681 అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయడం అయింది అధ్యక్ష. మరియు ఫిర్యాదు అందినప్పుడల్లా కేసు నమోదు చేయడం అవుతుంది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలు మరియు వర్క్షాప్ నిర్వహిస్తుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13658 and question number 13726 postponed at the request of the members. గారు చెప్పిన దానికి మీరు సిగ్నేటరీయా? అవును అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. ఇప్పుడు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. యాక్చువల్ చెప్పాలంటే ఈవెన్ నిన్న అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అధ్యక్ష. స్కూల్స్, బయట ఉన్న కిరాణా షాప్స్ లో ఇలాంటి దగ్గర కూడా మత్తు పదార్థాలు దొరకడం వలన వాటికి బానిస అయ్యి ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అధ్యక్ష. విరివిగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇప్పుడు అలా పని ప్రదేశాల్లో ఉండేప్పుడు దిశ యాప్ లాంటి యాప్ గనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష. ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మన అందరం చూసాం అధ్యక్ష. పని చేస్తున్న ఆవిడికేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి సందర్భాల్లో అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అలాంటి అంటే దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష.
అధ్యక్ష, గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష, ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికన కూడా చూసుకున్న పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా, వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో అక్కడ ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష. ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ, వాళ్ళ మీద టార్గెటెడ్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ, వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష. కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ గానీ, కేంద్ర గవర్నమెంట్ గానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లోనే చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష, మహిళల భద్రత విషయంలో. అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే ఈ రోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక ఎత్తు అయితే, ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, క్షేమంగా మార్నింగ్ బయటకు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం వరకు కూడా క్షేమంగా రావడం అనేది ఒక ఎత్తు అయిపోయింది అధ్యక్ష. అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోనే ఉన్న సిచ్యువేషన్స్ అవనాయండి, వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో అవనాయండి, వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష. 2013 ఇందాకే చెప్పాను అధ్యక్ష, పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష. ఎందుకంటే పర్టికులర్ గా చెప్తున్నాను, చాలా మందికి ఈ విషయంలో తెలియదు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటేనే రకరకాలుగా మాటలు పడే పరిస్థితుల్లో తీరా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు పడే వేధింపుల గురించి బయటికి చెప్పుకోలేక, దీన్నన్నింటినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్లి చెప్పుకోలేక, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళెవరు కూడా బయటపడే పరిస్థితులు కనిపించట్లే. కాబట్టి దీని మీద కంపల్సరీగా ప్రతి కంపెనీలో గానీ ఎక్కడైనా కూడా 10 మంది ఉమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్ గా అక్కడ ఒక అంతర్గత కమిటీ, ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికి కూడా సభ్యుల కింద అందులోని బాగా చదువుకున్న ఒక ఎంప్లాయీని చైర్మన్ కింద ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఎన్జిఓస్ ఇందులో ఇన్వాల్వ్ చేయడం, ఒక లీగల్ టీమ్ ని. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి నేతలు మాట మార్చారని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఎవరు గెలిస్తే వారే తమ అభ్యర్థి అని చెప్పుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. ఓటమిని హుందాగా ఒప్పుకోవాలని సూచించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రఘువర్మ ఓటమి తర్వాత తమకు సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను నిదర్శనమని చెప్పారు. ఉద్యోగులు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారని, ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదని దుయ్యబట్టారు. శ్రీనివాసులు నాయుడు కూడా కూటమి తనకు మద్దతు ప్రకటించలేదని చెప్పారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉందని చెప్పారు. కూటమి పాలనలో ఋషికొండ బీచ్ కు అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రభుత్వ చేతగాని చర్యల వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. మద్దతు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బహుశా మీరందరూ కూడా వెళ్ళుంటారు. రఘువర్మ గారికి కూటమి మద్దతు అని చెప్పి ఇచ్చినటువంటి పత్రికా సమావేశం, దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు గారు పెట్టినటువంటి ఒక సమావేశం. ఇది ఏకంగా కూటమి చెందినటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన, అడ్వర్టైజ్మెంట్. దీంట్లో బహుశా నాకు తెలిసి బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ అయినట్లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన 2 రాజకీయ పార్టీలు కలిపి ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన ఇది. మరి ఇవన్నీ పక్కన పెడితే నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ అసలు మా అభ్యర్థి గెలిచేశాడు, శ్రీనివాసులు నాయుడు గారే మా క్యాండిడేటు అని చెప్పి ఆయన చెప్తే, నిన్న కొంతమంది మన పత్రికా మిత్రులు శ్రీనివాసులు నాయుడు గారిని అడిగారు. నాయుడు గారు ఇలాగా అచ్చెన్నాయుడు గారు మీ గురించి, వారి తాలూకు మీ గెలుపుకి వారే కారణం అని చెప్పి వారు చెప్తున్నారు, మీకేం తెలుసు అంటే నాకు తెలియదు అన్నాడు పాపం. మరి ఎవరి మాట నమ్మాలి? పోనీ అచ్చెన్నాయుడు గారు చెప్పింది, పోనీ ఎత్తుగా ఉన్నారు, 6 అడుగులు 6.5 అడుగులు ఎత్తుగా ఉన్నారు, 150 కేజీలు బరువు ఉన్నారు, పోనీ ఆయన పెద్ద మనిషిలా ఉన్నాడు, ఆయన చెప్పింది విందామా అంటే వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కేంద్రంలో మంత్రి,
మరి ఈయన చెప్పింది వినాలా, ఆయన చెప్పింది నమ్మాలా? ఒక్కసారి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు ఒక్కసారి ప్రజలకు ఒకసారి చూపించాలి. ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు, నిజాయితీపరులు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆనాటి అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పక్షాన గలం వినిపించి, అలానే ఆనాటి నిరంకుశ పాలనకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకట్టు వేయాలని ఆలోచించి 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు మా అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవి గారికి ఏపీటీఎఫ్ సంఘం వ్యక్తిగతంగా రఘువర్మ గారు సంపూర్ణ మద్దతు ఇచ్చి మా విజయంలో ఆనాడు భాగస్వాములయ్యారు. ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకి కూడా సార్థకత ఉంటుంది. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు. ప్రజాస్వామ్య ప్రభుత్వం మనది. ఖచ్చితంగా చాలు. మరి ఎక్కువ అంటే ఇందులో ఎక్కడన్నా మీరు, నాకెక్కడ కూడా శ్రీనివాస నాయుడు గారి పేరు అయితే వినపడలేదు. నిరాడంబరులు, నిజాయితీపరులు, ప్రభుత్వం మద్దతు పలికినటువంటి ఏపీటీఎఫ్ అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారికి మీ అందరి తాలూకా సహకారం అందించమని చెప్పి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. తండ్రి మాట వినాలా, కొడుకు మాట వినాలా? బాబాయ్ మాట వినాలా, అబ్బాయి మాట వినాలా? బాబాయ్ ఏమో రాజ్యాంగబద్ధమైన సివిల్ సర్వీస్ లో ఉన్నత పదవుల్లో ఉన్న దళిత ఐపీఎస్లపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిబద్ధత కలిగిన ఐపీఎస్ సునీల్ కుమార్ను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని దళిత సంఘాలు, దళిత నాయకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు, ఎయిమ్ సభ్యులు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని నిర్వహించి అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దళిత బహుజన వర్గాలకు అందిస్తున్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు కనుసన్నల్లోనే పివి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసి అక్రమ కేసులు బనాయించడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు పొలబతుల దిలీప్, జల్లు చిన్నబాబు, తంతడి కిరణ్, దారా సురేష్, పెదపాటి మేఘరంజన, జిగటాల వీరబాబు, నత్తల త్రిమూర్తులు, ప్రసాద్, అంబేద్కర్ వాదులు, దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. దళిత అధికారులపై కక్ష సాధింపులు నశించాలి. దళిత అధికారులపై ప్రభుత్వాల కక్ష సాధింపులు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఎస్సీ నాయకునైనా సరే కించపరిచే విధంగాను, వాళ్ళని తగ్గించే విధంగాను చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మా నాయకుడైనటువంటి పివి సునీల్ కుమార్ గారు దళిత నాయకుడే కాకుండా ఒక దళిత డీజీపీ, ఆంధ్రప్రదేశ్లోనే డీజీపీ ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తిని మరి అకారణంగా, నిజమైన కారణం ఏమీ లేదు, సౌదీ అరేబియా వెళ్ళాడట, లండన్ వెళ్ళాడట, ఇతర దేశాలకు వెళ్ళాడట. ఈ ప్రభుత్వాలు చెప్పకుండానా, గత ప్రభుత్వాలు చెప్పకుండానా దాని మీద సస్పెన్షన్ చేశారు. ఈ సస్పెన్షన్ పై ఎటువంటి కారణం లేకుండా, ఎటువంటి సందర్భం లేకుండా ఈ సస్పెన్షన్ చేశారు. కాబట్టి ఒక దళిత ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం మేము దాన్ని ఖండించడం. ఎందుకంటే ఈ దళిత ఐపీఎస్ కే రక్షణ లేనప్పుడు, న్యాయం జరిగినప్పుడు మాలాంటి సామాన్య మానవులకి న్యాయం ఏం జరుగుతుందని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని సమక్షంలో దేశవ్యాప్తంగా మేము నిరసన దీక్షలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగించుకుంటూ జైబీలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ జైబీలు. ఈరోజు మరి అంబేద్కర్ ఇండియన్ మిషన్ మరియు దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక డీజీ క్యాడర్ ఉన్నటువంటి దళిత అధికారి పివి సునీల్ కుమార్ పై మీద మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి చర్యల్లో భాగంగా మరి
గత 8 నెలల నుంచి మరి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడమే కాకుండా మరి నిన్న రోజున మరి సస్పెండ్ అనేది చేయడం అనేది మరి ఇది రాజ్యాంగమైనటువంటి విరుద్ధం. కేవలం ఈ ప్రభుత్వం ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు అయినటువంటి ఒక వ్యక్తి యొక్క అహాన్ని సంతృప్తి పరచడం ఉద్దేశంతో 1000 కోట్లు లూటీ చేసినటువంటి వ్యక్తి అహాన్ని సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో అంబేద్కర్ వాదాన్ని, అంబేద్కర్ భావజాలాన్ని గ్రామ స్థాయిలో మరి వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ పేబ్యాక్ టు సొసైటీ చేస్తున్నటువంటి పివి సునీల్ కుమార్ మీద గుడ్డు మీద ఏకలు ఉన్నటువంటి ఒక కారణాన్ని తీసుకొచ్చి, అంటే ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశీయులకు వెళ్ళారనేటువంటి ఒక నెపంతో కేవలం సస్పెండ్ చేయడం అనేది ఈ యొక్క ప్రభుత్వం దళితులపై జరుగుతున్నటువంటి కుట్ర అని చెప్తున్నాం. రాజకీయ పక్షాలు అంటున్నాయి, గత ప్రభుత్వాలు చూసుకుంటే మేమేమి ఎస్సీ ఎస్టీని కాదు దగ్గర రండి అని ఒక ప్రభుత్వం అంటుంటే, ఎవరన్నా దళితుల్లో పుట్టాలని మరి ఒక ప్రభుత్వం, దళితులకి ఎందుకైనా రాజకీయాలు అనేటువంటి చెప్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా పొలిటికల్ కీ అనేది సాధించుకోవాలి అనేది దాని లక్ష్యంతో దళితవాడ ప్రత్యేక పంచాయతీ అనేది సాధించాలి, దాని ద్వారానే మాకు దళితులు అభివృద్ధి చెందుతారు అనే ఒక వాదాన్ని ముందుకు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క దళిత అధికారి పైన కేవలం ఎటువంటి దళితుల మనోభావాల్ని, దళితుల యొక్క ఆ యొక్క ఆలోచనని తుంచివేయాలి, అంబేద్కర్ భావజాలను తుంచివేయాలి అనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కుట్రతో ఇటువంటి చర్యలు మరి తగవు. మీకు ఏమైనా అవకాశం ఉంటే 30 సంవత్సరాలు ఒక నిజాయితీగా ఒక మెమోరాండం కూడా తీసుకోలేనటువంటి ఒక సస్పెండ్ తీసుకోలేని ఒక అధికారిని మరి హఠాత్తుగా మరి విదేశాలకు వెళ్ళి ప్రభుత్వ అనుమతి లేదని విదేశాలకు వెళ్ళారని సస్పెండ్ చేయడం అనేది మరి ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో 2018లో మరి భాస్కర్ భూషణ్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి ప్రభుత్వం అనుమతి లేకుండానప్పటికీ విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని అంగీకారబద్ధంగా చేయడం అనేది మరి అసదీలకు ఒక న్యాయము, దళిత అధికారులకు ఒక న్యాయమని ఈ మీడియా సమక్షంగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, ఖండిస్తున్నాం. మీకు ఏమన్నా అవసరం ఉంటే మేధావైనటువంటి ప్రభుత్వ అధికారి అయినటువంటి సునీల్ కుమార్ గారి సేవల్ని మీ ప్రభుత్వం యొక్క ఉన్నతికి, ప్రజా సంక్షేమానికి, దళితుల అభివృద్ధికి వినియోగించుకునే విధంగా మరి అధికారిని ఉపయోగించుకోండి. ఈ రోజు సునీల్ కుమార్ గారి మీద జరుగుతున్న కుట్ర కేవలం ప్రశ్నిస్తున్నాడు. దళిత పంచాయతీలు కావాలంటున్నాడు. దళితులు రాజ్యాధికారం ఉంటే, దళితులు రాజ్యాధికారం సాధిస్తే ఈ అగ్రపడిన పార్టీలకి ఓటు బ్యాంక్ గా ఉన్నటువంటి దళిత సశక్తితో ఎదుగుతారనేటువంటి ఒక ఆలోచన దళితుల్లో తీసుకురావడం వారవలేనటువంటి ఆధిపత్య కులాలు పార్టీకి చెందినటువంటి నాయకులు తొక్కాలనే ఉద్దేశం. ఇంకా మీకు ఏమైనా శాతనైతే సప్లా నిధులు 15,000 కోట్ల రూపాయలు దళితులు ఖర్చు పెట్టండి, అంతే తప్ప కానీ ఇటువంటి దళిత అధికారులు, నిజాయితీ కలిగినటువంటి దళిత అధికారుల పైన ఇటువంటి చర్యలు తగవని కూటమి ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. ఒకవేళ ఇదే ధోరణి కొనసాగితే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజాక్షేత్రంలోనే మా సత్తా ఏదో తెలుస్తామని తెలియజేసుకుంటూ ఖబర్దార్ కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి పివి సునీల్ కుమార్ గారి నాయకత్వం. అందరికీ జై భీమ్. మరి సోదరులారా, రాష్ట్రంలోని ప్రత్యేకంగా దళితులపైనే వివక్షత ఉన్నదని నిరూపించుకుంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం. గత ప్రభుత్వం దళితుల్ని అనేక విధాలుగా ఇబ్బంది జరిగింది, మానడకాడు జరిగింది అని ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరి ఈ రోజు దళితులకు ఏమి న్యాయం చేస్తుందో మరి మీరే గమనించాలి. ప్రజలు ఉన్నతమైన స్థానంలో ఉన్న డీజీ ర్యాంకులో ఉన్న ఆయన్ని సీనియర్ గా రేపు డీజీపీగా ప్రమోషన్ వస్తాదనే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు వచ్చాయి కాబట్టి దాన్ని వెంటనే సస్పెన్షన్ చేసి అతను పక్కన పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది తగదు. ఇటువంటి చర్యలు దుర్మార్గమైన చర్యలని మరి దళిత సంఘాలుగా మేము ఖండించడం జరుగుతుంది. అదే ఏమైనా మీకు శాతనైతే దళితపేటలో దళితుల్ని అభివృద్ధి చేయండి తప్ప దళిత అధికారులు ఈ రోజు దళితులకి ఆయన అనేక విధాలుగా ఆదర్శప్రాయంగా ఉండి సంఘాన్ని నడిపించే ఒక మనోధైర్యం తీసుకొచ్చిన వ్యక్తిని మరి మీరు సస్పెండ్ చేసి అవమానకరంగా చేయడం ఎంతవరకు సమంజసమని బీజేపీని, జనసేనని, టీడీపీని అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా శుతిమించింది ఏమీ లేదు. మీరు వేసిన సస్పెండ్ ఎత్తివేయండి. ఎత్తివేసి దళితులకి మేము కూడా రక్షణగా అండగా ఉన్నామని ఈ ప్రభుత్వాలు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో త్వరలో మరి అన్ని సంఘాలు, రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ మరి ఉద్యమాన్ని చేపట్టే ఉద్యమానికి మేము పూర్తి మద్దతు ఇచ్చి సునీల్ గారికి రక్షణగా ఆయన యొక్క ఉద్యమాన్ని కొనసాగించే వరకు మేము ముందుంటామని, ఈ సస్పెన్షన్ వెంటనే వెత్తివేయాలి. వెత్తివేయని ఎడల ప్రతి చోట గ్రామాల్లో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. జై భీమ్, జై జై భీమ్. ఈ రోజు పివి సునీల్ కుమార్ మీద మరి సస్పెండ్ చేయడం వల్ల మరి దళిత జేసీ నాయకులందరూ కూడా కలిసి ఏం ఆధ్వర్యంలో మరి నిరసన తెలియజేయడానికి ఇవాళ మరి వీరారపేట నుంచి
మరి అల్లూరు సీతారామరాజు మామ గారు కూడా ర్యాలీకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. సునీల్ కుమార్ గారు ఐపీఎస్ అధికారి, వారిని అకాలంగా సస్పెండ్ చేయడం వల్ల మొత్తం యావత్ కూడా దిగ్భ్రాంతికి గురి చేశారు. అందుకోసం ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై భీమ్. మన పివి సునీల్ కుమార్ గారి మీద వేసినటువంటి సస్పెండ్ ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి సర్పంచుల నుండి మేము చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి లేదంటే రాష్ట్రంలో సుమారు 3000 మంది ఎస్సీ సర్పంచులు ఉన్నారు. ఆయనకి కానీ ఏమన్నా నష్టం జరిగినా కష్టం జరిగినా మాత్రం మేమందరం కూడా ఆయన వెనకాల నుండి కూటమి ప్రభుత్వాన్ని యొక్క అంతు చూడడానికైనా సరే మేము వెనకాడమని చెప్పేసి మేము ముందుకు రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. దయించి అతని సొంత ఖర్చులతో ఆయన విదేశాల పర్యటనకి వెళ్ళో లేకపోతే తన కష్టం వచ్చో దేనికో వెళ్తే దాన్ని కారణంగా చూపించి అకారణంగా రేపు త్వరలోనే డీజీపీగా అయ్యే మార్గం ఉంది, అవకాశం ఉందని చెప్పేసి కేంద్రం పంపించిన సవాల్కి వ్యతిరేకంగా వీరు ఏదో సస్పెండ్ పెట్టాలని చెప్పేసి వీళ్ళు సస్పెండ్ వేయడం, అతని యొక్క విధులకు ఆటంకం ఖర్చి ఇబ్బంది పెట్టి ఆయన అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఎయిమ్కి ఖచ్చితంగా, అలాగే నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ సర్పంచులు కూడా అందరూ కూడా బయలుదేరి రేపు నుండి క్షేత్రస్థాయిలో చాలా పెద్దగా ఉద్యమాలు లెగిస్తాయని చెప్పేసి ఖబర్దారని చెప్పి చంద్రబాబు నాయుడు ఒకసారి మీరు గుర్తించి మీ వెనక ఉన్న తొత్తుల కోసం ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని దళితుల్ని అనగదొక్కడాన్ని చూడకూడదని కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా బలవంతంగా ముందుకి అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లి మిమ్మల్ని నిద్ర పట్టినేమో మేము నిద్రమని చెప్పేసి ఖబర్దారుగా చెబుతూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా జైబీని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. డబ్బులు తారపోస్తే కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో గెలిచేరారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీ, పోసాని కృష్ణమురళి ఇద్దరు కేసులు ఎదుర్కొంటున్నారని, పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలపై కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. 109, 144 ఐపీసీ ప్రకారం చట్టవిరుద్ధంగా ఎలక్షన్ హామీలు ఇచ్చారని, కొడాలి, రోజా, జగన్లను త్వరలో అరెస్టు చేస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. తాను మీతో పాటు ఉంటే మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని, నిరుద్యోగులంతా ప్రజాశాంతి పార్టీకి సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. యుద్ధాలు పెంచుతున్నది నరేంద్ర మోదీ అని, కులాల మధ్య యుద్ధం, మణిపూర్లో యుద్ధం మోదీ చేయిస్తారని పేర్కొన్నారు. బీజేపీ కథం ఎందుకు కథం? వారిచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు. 1 కోటి మంది నిరుద్యోగుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, సంవత్సరానికి 5 లక్షలు. ఇప్పుడు వరకు 5,000 ఉద్యోగాలైనా ఇవ్వలేకపోయారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి, బుద్ధి రావాలని ప్రార్థించండి. 1, ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని, 2, ప్రజల కొరకు పోరాటం చేయాలని, 3, అసెంబ్లీలో ప్రశ్నించాలని, 4, ఆయన కొరకు అరెస్టులు చేస్తున్నది నేను ఖండిస్తుంటే, 9 నెలలుగా ఆయనకు మద్దతు ఇస్తుంటే, పోలీసు 2 సంవత్సరాల క్రిందట అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే 3,000 మంది సిబిఐలు వచ్చి నేను తీవ్రంగా ఖండిస్తే, అవినాష్ రెడ్డి కనీసం థ్యాంక్స్ చెప్తానని, అరే కేఏ పాల్ కలొద్దు, వందనాలు చెప్పొద్దు, దేవుడు నీతో ఉండగా జగన్మోహన్ రెడ్డి నేను నీతో ఉండగా నీకు హాని జరగదు. ఇప్పుడు నీకు దేవుడు వద్దా, నేనొద్దా, ప్రజలొద్దా, సత్యం వద్దా? ఎప్పుడు బుద్ధి వస్తుంది? వంశీ అయిపోయాడు, ఇప్పుడు ఎవరు పోసాని కృష్ణమురళి పాపం ఆయన నాకు కాల్ చేశాడు 3-4 సార్లు. ఇంటర్వ్యూ ఏదో హెచ్టీవీ కొరకు దేనికో హై టీవీ ఇంటర్వ్యూ చేయమని 2 years బ్యాక్. హిట్ టీవీ ఆయన నేను ఎప్పుడు కలవలా. ఆయన మీద 14 కేసులాట. ఏమనంటే బూతులు తిట్టాడు. బూతులు తిట్ల మీద కేసులు పెట్టాలి, అన్పార్లమెంటరీ వర్డ్స్. కానీ పవన్ కళ్యాణ్ నీ బట్టలు పీకి నిన్ను నడి రోడ్డు మీద నడిపిస్తాను అన్నోడి మీద కేసులు పెట్టరా? లేని వివాదాన్ని లడ్డూ వివాదం పెట్టినప్పుడు కేసులు పెట్టరా? నేను సుప్రీంకోర్టులో ఈ రాజకీయ నాయకులు ఇస్తున్న వాగ్దానాలు, బడ్జెట్ లేకుంటే ఇస్తున్న వాగ్దానాలు, వాళ్ళ మీద కేసు పెట్టి చట్ట విరుద్ధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇట్స్ చీటింగ్, ఇట్స్ లైయింగ్.
సెక్షన్ 109, 144 ఓల్డ్ సెక్షన్లు. ప్రజల్ని మోసం చేయడం, వాళ్ళు దోచుకోవడం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారి, లేదు అంటే వంశీని అరెస్ట్ చేశారు, పోసాన్ని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెడ్ బుక్లో ఉంది రోజాని అరెస్ట్ చేస్తారు. ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు. వినండి మాట. మార్చి 4, 2025లో నేను పలికిన మాటలు వినండి. 1 by 1 మీరు అరెస్ట్ అయి కథం అయిపోతారా? కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేసి పడేస్తారు. ఇప్పటికే 36 మందిని చంపేశారు. నేనుంటే మీతో దేవుడు ఉన్నట్టే, నేనుంటే మీతో సత్యం ఉన్నట్టే, నేనుంటే మీతో జ్యుడిషియరీ ఉన్నట్టే, నేనుంటే మీ వెంట్రుకు పీకలేరు. ఎందుకంటే నా బుక్లో న్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది, అన్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది. దేవుడి ప్రార్థన కంటే ఎవడు పవర్ఫుల్ కాదు. అదే నాకున్న ధైర్యం, అదే నాకున్న సత్యం, అదే నాకున్న వెపన్స్. మీ కొరకు పోరాడుతా, న్యాయం చేస్తా. రండి, ప్రజాశాంతి పార్టీయే దిక్కని 2 తెలుగు రాష్ట్రాల్లో తేల్చుకోండి. ఇప్పటికైనా అన్ని పార్టీల్ని మీరు చూసేశారు, అన్ని వాగ్దానాలు విన్నారు. అందరూ మిమ్మల్ని ఫెయిల్ చేసేసారు. తెలంగాణలో ఉన్న 60 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1 కోటి మంది నిరుద్యోగులు, ఒక్కొక్కరు 100 మంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన, దళిత అధికారులపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వైఎస్ఆర్సీపీ దళిత నేతలు మండిపడ్డారు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై కక్ష సాధింపు చర్యల్ని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మంచా మాలేశ్వరి పేర్కొన్నారు. సునీల్ కుమార్ తన సొంత ఖర్చుల మీద విదేశాలకు వెళితే కూటమి నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కూటమి పాలనలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారుల పట్ల ఒక విధంగా, బడుగు బలహీన వర్గాలకు చెందిన అధికారుల పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులంతా ఏకమై చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్షపూరితమైనటువంటి అరెస్టులు, లేకపోతే ఇబ్బంది పెట్టడాలు, లేకపోతే అన్ని విధాలుగా అవమానించడాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ ఒక ఎత్తైతే, దళితుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు, ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి అని అనేది మరొకసారి మా దళిత బిడ్డ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అనేది చాలా చాలా మా జాతి మొత్తం ఖండిస్తున్నటువంటి విషయం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఏ విధంగా సస్పెండ్ చేయాలి, దానికి ముందు మెమో ఇవ్వాలా లేదా, మెమో ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలా లేదా, ఎంక్వైరీకి ఒక కమిటీని వేయాలా లేదా, ఇవన్నీ ఆలోచించకుండా మీ కక్షపూరితమైనటువంటి రాజకీయం కోసం ఒక సిన్సియర్ దళిత ఆఫీసర్ మీద మీరు చేస్తున్నటువంటి కుట్ర మీ కూటమి ప్రభుత్వానికే చెంపదెబ్బగా త్వరలో మీరు దీని యొక్క పర్యవసానం ఏంటి అని అనేది గమనిస్తారు. దళితుడు ఏ రోజు ఫ్లైట్ లో వెళ్ళకూడదా, దళితుడు ఫ్లైట్ లో తిరగకూడదా, లేకపోతే దళితుల పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోకూడదా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూడడానికి దళితులు వెళ్ళకూడదా? నిజంగా మీకు ఐపీఎస్ మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు విదేశాలకు వెళ్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇదే మీ కార్యాచరణ మిగతా పెద్ద పెద్ద కులాల్లో మీ జాతిలో ఉన్నటువంటి వాళ్ళ మీద మీ కన్సర్న్ ఏమైపోతుంది? నిజంగా మీకు అంత అడగాలి అనుకున్నట్లయితే డెఫినెట్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు విదేశీ పర్యటనలకు వెళ్ళారు, మీ సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా, గవర్నమెంట్ ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా అనేది ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. మీరు రిలీజ్ చేస్తే, 2 వైపులా మీరు న్యాయం చేస్తే డెఫినెట్ గా ఉంటుంది. కానీ ఒక దళితుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు, అది కూడా ఒక అంబేద్కర్ గారి ఫ్లెక్సీలను దించి ఒక అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఒక ఆయన ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వంలో, ఆయన కక్షకి ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ ని కుట్రపూరిత భాగంలో మీరు చేర్చడం అనేది
దళితులు ఎవరు సహించరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఇవాళ సునీల్ కుమార్ గారు ఆయన డేటా తీయండి, ఎక్కడికి వెళ్ళారు, ఆయన సొంత ఖర్చులతో వెళ్ళారా, ఎప్పుడో 4 సంవత్సరాలు క్రితం జరిగినటువంటి విషయాన్ని ఇవాళ మీకు గుర్తొచ్చిందా? అంటే ఒక అధికారిగా కూడా దళితుల్ని మీరెక్కనివ్వరా? ఎందుకంటే దళితుల్లో పుట్టాలా మేము అన్నటువంటి కూటమి ప్రభుత్వం మీది. మీ ఆలోచన దృక్పథం అలా ఉంటది, దళితుల మీద మీ కన్సర్న్ అలా ఉంటది. ఇప్పటికీ విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి లైట్లు కూడా వేయకుండా మీరు పొందుతున్నటువంటి శునకానందము యావత్తు దళితులు మొత్తం చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నాం దళితులం. మీ కూటమి ప్రభుత్వం దళితుల మీద తీరు చూస్తున్న ప్రతిసారి 2014లో అదే పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి. ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎన్ని విధాలుగా కుట్రపూరితంగా మమ్మల్ని ఇది చేస్తున్నారు. మీకు ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి కేసులు ఇవాళ గుర్తొస్తున్నాయి అని అంటే జనాలకు కూడా అర్థమైపోతుంది ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయమా లేకపోతే వీళ్ళు సిన్సియర్ గా చేస్తున్నటువంటి రాజకీయమా అని. ఎంపీ అయినటువంటి మా దళిత లీడర్లని 150 రోజులు నందిగామ సురేష్ గారిని, అదేవిధంగా ఇవాళ సునీల్ కుమార్ గారిని, అంటే ఈ 9 నెలలకే మీ పరిపాలన ఇలా ఉంటే ఈ 4 సంవత్సరాలు దళితులు రాష్ట్రంలో బతకాలనా లేదా అనేది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. యూపీపీఎస్ కి ఇవ్వబోతున్నటువంటి డిఏజీ లిస్టులో సునీల్ కుమార్ యొక్క సీనియారిటీ ఉంది కాబట్టి మీరు విధుల్లో చేరాలని చెప్పేసి దగ్గరుండి లెటర్లు రాపించి ఆ లిస్ట్ లో ఆయన సీనియారిటీని తీసే విధంగా మీరు ఆయన్ని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయడం అనేది యావత్ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. సో దయించి మేము కోరుకునేది ఏంటి అని అంటే మీ కూటమి పరిపాలనలో దళితుడికి రక్షణ లేదు. మీ కూటమి పరిపాలనలో దళితుల మీద మీరు చేస్తున్నటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, మహిళలుగా మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. రేపో మాపో మహిళా దినోత్సవం కూడా వస్తుంది. ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మహిళలు అనుకుంటే అది చాలా పొరపాటు. దళిత మహిళగా నేను మాట్లాడుతున్న వీడియోల కింద కూడా కొన్ని వేల వందల బూతు మెసేజ్లు. న్యాయం అనేది ఇరుపక్కల చేయండి, మీ శిక్షలు అనేవి ఇరువైపులా ఉంటుంది అని అంటే డెఫినెట్ గా మేము కూడా హర్షిస్తాం తప్ప ఇదే విధంగా మా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాకుండా మీ రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటే మాత్రం రాబో రోజుల్లో దళితులు మీకు మర్చిపోలేనటువంటి తీర్పునిస్తారు. అందులో 1% కూడా డౌట్ లేదు. కాలక్రమంలో చాలా మంది దళిత లీడర్లతో పెట్టుకొని ఎన్నో రాజకీయ పార్టీలు కొట్టుకొని పోయాయి. అదే విధంగా మీ కూటమి పరిపాలనలో మాకు రక్షణ లేదు, మా బిడ్డలకి చదువు లేదు, మా బిడ్డలకి మంచి విలువలతో కూడినటువంటి వ్యవస్థ లేదని మాకు మాత్రం అనిపిస్తే దించడానికి ఏ మాత్రం కూడా మేము ఆలోచించాం. కాబట్టి ఒక దళిత మహిళగా మా దళిత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సునీల్ కుమార్ కి మేమందరం అండగా ఉంటాం. డెఫినెట్ గా యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట డీఎస్పీ బి రఘువీర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఏవీఆర్ బి ప్రసాద్ సూచనల మేరకు రామచంద్రాపురం ఎస్డీపీఓ బి రఘువీర్ పర్యవేక్షణలో మండపేట రూరల్ సిఐపి దొరరాజు ఆధ్వర్యంలో రాయపురం పోలీసు వారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 2వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఎస్ఐడి సురేష్ బాబు వారి సిబ్బందితో సోమేశ్వరం వినాయక కాలనీ లింగాపు సతీష్ ఇంటి నందు దాడులు నిర్వహించగా అక్కడ క్రికెట్ బ్యాటింగ్ జరుగుతూ ఉన్న 3 వ్యక్తులలో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోగా లింగాపు సతీష్ పరారీలో ఉన్నాడు. అనంతరం 5 వ్యక్తుల నుండి క్రికెట్ బెట్టింగ్ లైన్ బాక్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనపరుచుకుని ఆ 2 ఒప్పందాల స్టేట్మెంట్ ఆధారంగా రాజనగర మండలం చక్రధార బాంధవ్ గ్రామంలో చంద్రిక అవంతిక అపార్ట్మెంట్ అలాగే యమునా బ్లాక్ ఫ్లాట్ నంబర్ 605 నందు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మొబైల్ ఫోన్లు, క్రికెట్ బెట్టింగ్ లైన్ బాక్స్, ఎల్జీడీ టీవీ ల్యాప్టాప్ స్వాధీనపరుచుకుని ఈ రోజు 3వ తేదీన 6 వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం పంపుతున్నట్లు డీఎస్పీ రాఘవేరు తెలిపారు. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించడం ద్వారా
తదుపరి కేసు దర్యాప్తు కొనసాగించవలసి ఉందని ఆయన అన్నారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన మండపేట రూరల్ సిఐ, రాయవరం మండపేట రూరల్ ఎస్ఐ పి బుచ్చిబాబును మరియు వారి సిబ్బంది అయిన ఏఎస్ఐ అప్పారావు, హెడ్ కానిస్టేబుల్ పి వీరాజు, సత్యనారాయణమూర్తి, పీసీకే లక్ష్మీనారాయణ, శివ, స్వామి, గనియా, వంశీ, అప్పన్న కుమార్, వీరేంద్ర, సుధాకర్ కుమార్లను జిల్లా ఎస్పీ అభినందించడం జరిగిందని ఆయన అన్నారు. బెట్టింగ్ అనేది స్టాండ్ అలోన్ క్రైమ్ లాగా చూడకుండా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ లింక్డ్ క్రైమ్ అండి. కేవలం ఈ క్రికెట్ బెట్టింగ్లో పాల్గొన్న వాళ్ళు దాంట్లో నష్టపోయిన కారణంగా ఇందాక సిఐ గారితో కూడా చర్చించడం జరిగింది. దాంట్లో నష్టపోయిన కారణంగా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వేరే మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి అలవాటు పడి దాని నుంచి వాళ్ళు శారీరకంగా, మానసికంగా క్షీణించిపోయి సూసైడ్ లాంటివి చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఒక ఫ్యామిలీ మొత్తము రోడ్డు మీద పడడం జరుగుతుంది. దానివల్ల ఇది కేవలం ఒక స్టాండ్ అలోన్ క్రైమ్ లాగా చూడకుండా దీన్ని ఇతర క్రైమ్స్తో లింక్ చేసి చూడవలసిన అవసరం ఉంది సొసైటీలో నష్టం కోసము. ఇది ఒకటే కాదు, ఇంకా వేరే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, లేదంటే వేరే ఇతర ఎక్స్ట్రాక్షన్ కానీ, అటెంప్ట్ మర్డర్లు కానీ ఇట్లాంటివి జరగడానికి కారణం క్రికెట్ బెట్టింగ్తో లింక్ ఉండడం వల్ల దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈరోజు కోనసీమ జిల్లా ఎస్పీ గారైన బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్లాన్ చేసి ఇట్లాంటి రేంజ్ నిర్వహించడం జరుగుతుందండి. నిన్న అనగా మార్చి 2, 2025 తారీఖున రాయవరం పోలీస్ వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రాయవరం పోలీస్ వారు, రాయవరం ఎస్ఐ గారు, మండపేట రూరల్ సిఐపి దొర్రాజు గారు, మండపేట రూరల్ ఎస్ఐ బుచ్చిబాబు గారు కలిసి సోమేశ్వరం గ్రామంలోని వినాయక కాలనీలో రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 3 వ్యక్తులను పట్టుకోగా ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు. మిగతా 2ని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి క్రికెట్ లైన్ బాక్సులు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. వారి ఉపదల స్టేట్మెంట్ ఆధారంగా, వారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా తదుపరి రాజానగరంలో అవంతిక అపార్ట్మెంట్స్లోని 605 ఫ్లాట్లో మిగతా వారిని, అంటే ఇంకా 4ని స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా క్రికెట్ లైన్ బాక్స్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుందండి. అలాగే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ 7,38,000 రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని, మిగతా వారిని ఈ పైన ఎవరైనా ఉన్నారా అని టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని తదుపరి విచారణ మేరకు వాళ్ళని కూడా స్వాధీనపరచుకోవడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పడమట ఎన్ఎస్ఎం సెయింట్ మాథ్యూస్ పబ్లిక్ స్కూల్ నందు ఎంఎస్ఐ విజయవాడ సిటీ కోఆర్డినేటర్ సిస్టర్ లోలిత ఆధ్వర్యంలో ఎంఎస్ఐ విజయవాడ సిటీ చిల్డ్రన్స్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ రాజేంద్ర ప్రసాద్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జాన్సన్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గోడ ప్రసాద్, లేబర్ లైన్ మాధవరావు, న్యాయవాది అనిల్ కుమార్, సిపి ఫీల్డ్ కోఆర్డినేటర్స్ సిస్టర్ అంజనా, చిల్డ్రన్స్ కోఆర్డినేటర్ జోష్నా రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిస్టర్ లోలిత టోపో మాట్లాడుతూ సమాజంలో తగిన అసమానతల దృష్ట్యా ఎంఎస్ఐ పనిచేస్తుందని, ఈ ఎంఎస్ఐ 211 గ్రూపులతో 42 మురికివాడలో పనిచేస్తుందన్నారు. విజయవాడ నగరంలో బాలల పార్లమెంట్లో మాకు 10 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ పార్లమెంటు ద్వారా పిల్లలను చురుకైన పౌరులుగా, నాయకులుగా మార్చే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ లోలిత టోపోతో కలిసి లేబర్ లైన్ మాధవరావు, కోఆర్డినేటర్స్ సిస్టర్ అంజనా, విజయవాడ చిల్డ్రన్స్ పార్లమెంటు కోఆర్డినేటర్ జ్యోత్స్నా రాణి, ట్యూషన్ మోటర్లు మరియు పిల్లలు పాల్గొన్నారు. ఈరోజు 2 మార్చి 2025న మౌంట్ ఫోంటెస్ సోషల్ ఇన్స్టిట్యూట్ ద్వారా జరగబడిన ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్ పటమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో జరగబడింది. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్, అండర్స్టాండింగ్ SDG 10, the need for equality. Inequality is one of the greatest challenges facing the world today. It exists in many forms: economic disparity, social discrimination, gender bias, and lack of access to opportunities. SDG 10 aims to reduce inequalities within and among countries, ensuring that everyone, regardless of their background, has equal opportunities to succeed. How can we reduce inequality? Young leaders like you play a crucial role in making our society more inclusive and just. Here are a few ways in which we can work together to achieve SDG 10. Number 1. Promoting equal education for all. Bridging the wealth gap. Eliminating social discrimination. Inclusive governance and representation. Ensuring accessible healthcare. Your role as future leaders. Dear young members, you are the future policy makers, social reformers and change makers of this great nation. As you engage in discussions,
Parliament. Remember that your voice matters. Speak up against discrimination when you see it. Help others who are less privileged than you. Encourage inclusivity in your schools and communities. Be the change that India needs. The dream of an equal, fair and just India starts with you. Your actions today will define the India of tomorrow. Let us work together to build a nation where every child, every citizen has an equal opportunity to learn, grow and succeed. Finally, conclusion. Let us pledge to make equality not just a goal, but a reality. The strength of a nation lies in the unity of its people. Let us work hand in hand to reduce inequalities and ensure that no one is left behind. Jai Hind, Jai Bharat. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్తపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నకొండలరావు జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో కలిసి జిల్లావాణి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావాణి ఛానల్ దినపత్రిక 10 సంవత్సరాలు నుండి 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. జిల్లావాణి ఛానల్ దినపత్రిక అన్ని వార్తలు కవర్ చేస్తూ దినదినాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్తపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి సిహెచ్ కొండల గారు మనం ఉన్నాము. మన ఛానల్పై మన దినపత్రికపై వారి అభిప్రాయాన్ని తీసుకుందాం. నమస్తే సార్. సార్ మా ఛానల్ గురించి కొన్ని వివరాలు. ముందుగా జిల్లావాణి ఛానల్కి 10 సంవత్సరాలు చేసుకుంటుంది 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా నా శుభాకాంక్షలు. అందరూ జిల్లావాణి ఛానల్ని అంటే మంచి వార్తలు పండించే ఛానల్ని ప్రమోట్ చేయాల్సిందిగా అందరూ ఆదరించాల్సిందిగా నా తరఫున కూడా కోరుకుంటున్నాను. విన్నారు కదా మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి కొండల గారు మరి మన జిల్లావాణి దినదినాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాం తెలియజేస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ స్టాఫ్ రిపోర్టర్ జిల్లావాణి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి దేవాలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. గత 17 రోజులకు గాను సుమారు 11,74,660 రూపాయల ఆదాయం లభించింది. పిఠాపురం మండలంలోని చిత్రాడ విరవ గ్రామాలకు చెందిన భక్త సమాజానికి చెందిన సుమారు 200 మంది మహిళలు హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాదగయ దేవస్థానం ఈవో కాట్నో జగన్మోహన్ శ్రీనివాస్, సిఎఫ్ఓ రామమోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఫణికుమార్, ఇంద్రపాలవ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈవో సత్యనారాయణ, ఆలయ సూపరింటెండెంట్ వీరభద్రరావు, ఆలయ సిబ్బంది హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సందర్భంగా పాదగయ దేవస్థానం ఈవో కాట్నో జగన్మోహన్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. శివయ్య కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో వేంచేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కుకుటేశ్వర స్వామి దేవస్థానం నందు ఉన్నతాధికారుల యొక్క సమక్షంలో సిఎఫ్ఓ శ్రీ రామ్మోహన్ రావు గారు, ఇన్స్పెక్టర్ ఫణికుమార్ గారు, ఈఓ యోగా సత్యనారాయణ గారి యొక్క పర్యవేక్షణలో ఇవాళ హుండీలు తీర్చి లెక్కించడం జరిగింది. సుమారు 17 రోజులకు 11,74,660 రూపాయలు ఆదాయంగా సమకూరింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండన్ ఈ నెల 9వ తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం దొరబాబు పుచ్చుకోనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు సరికొత్త యాప్ రూపొందించామన్న హోంమంత్రి. మహిళలు పని ప్రదేశాల్లో వారికి రక్షణ కల్పించేందుకు శక్తి యాప్ను తీసుకొస్తున్నట్లు వెల్లడించిన అనిత. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి నేతలు మాట మార్చారని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ. ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నిదర్శనమని వెల్లడించిన అమర్నాథ్.
రాజ్యాంగబద్ధమైన సివిల్ సర్వీస్ లో ఉన్న దళిత ఐపీఎస్లపై కూటమి ప్రభుత్వ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దళ సంఘాలు సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని తునిలో ఆందోళన చేపట్టిన అంబేద్కర్ వాసులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లా వాణి న్యూస్.